కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కనుమరుగవుతున్నారని, ఎక్కడెక్కడి నుండో వచ్చిన కొత్త వాళ్లు హవా నడుస్తుందని ధ్వజమెత్తారు. అసలైన కాంగ్రెస్ నేతలు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు అస్సలు బాగలేదని, షో ఆఫ్స్ ఎక్కువయ్యాయని విమర్శించారు. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీస సమాచారం ఇవ్వలేదని, సీనియర్ నేత ఎమ్మెల్యే అయినా తనకే చెప్పుకుంటే ఎలా అని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. ఈ కారణంగానే నల్గొండ సభకు వెళ్లలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏంటి సొంత పార్టీ ఎమ్మెల్యేల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు రామకృష్ణ దీన్ని? గుడ్ మార్నింగ్ లక్ష్మి. సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా ముఖ్యమంత్రి వ్యవహారాలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వకుండా సాధ్యం చేస్తున్న అనేక సందర్భాల్లో బహిరంగంగానే విమర్శలు చేసే పరిస్థితి ఉంది. ఇటీవలి కాలంలో ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసే ప్రయత్నం ఆయన చేశారు. ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఒక నమ్మకంతో ఉన్న నేపథ్యంలో 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి సభ నల్గొండలో జరిగినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఆయన హైదరాబాద్ లో తమ నివాసంలో సన్నిహితులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి షోప్స్ ఎక్కువయ్యాయని, పూర్తి స్థాయిలో కూడా సీనియర్ నాయకులను పూర్తిగా విస్మరించారని, ఎక్కడ కూడా వారిని పట్టించుకునే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అసలు కనిపించకుండా పోయారని, కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళనే పెత్తనం నడుస్తుంది తప్ప సీనియర్ కాంగ్రెస్ నాయకులు విలువ లేకుండా పోయిందని కూడా వాపోయారు. దీంతో పాటుగా నిన్న నియమించినటువంటి యాదాద్రి ధర్మకర్తల మండలి ఏదైతుందో ఈ మండలి విషయంలో కనీస సమాచారం కూడా తనకు ఇవ్వలేదు. నియమించిన తర్వాత ఎవరెవరో నియమించిన విషయం కూడా తమకు తెలియకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో పక్కకు పెట్టి సీఎం తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ పరిస్థితి అంటే గత చాలా కాలంగా కూడా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై విమర్శలు చేసిన క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి వ్యవహారం అస్సలు బాగోలేదని కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ తర్వాత అనేక రకాలుగా సొంత పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ కార్యకర్తలతో అరెస్ట్ చేసే పరిస్థితి, దీనిపై కూడా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. మరొక పక్కన ప్రోటోకాల్ వివాదం కూడా ముఖ్యమంత్రి సభలో జరిగిన నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ ఉన్న గుత్తా సుఖేంద్ర రెడ్డి ఫోటోను కూడా పత్రికా ప్రకటనలో మిస్ చేయడం ఏదవుతుందో దీని విషయంలో కూడా సుఖేంద్ర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇట్లాగా ముఖ్యమంత్రి సభ జరిగిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాటలు మాత్రం స్పష్టంగా ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటు పక్కన ప్రోటోకాల్ వివాదం పాటు అటు పక్కన ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అందరూ దాదాపుగా హాజరైనప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం సభకు హాజరు కాకపోగా ఈ రోజు ముఖ్యమంత్రి వ్యవహార శైలి నచ్చకపోవడం వల్లనే తను నల్గొండకు వెళ్ళలేదు, నల్గొండలో ముఖ్యమంత్రి సభలో పాల్గొనలేదని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై రాజగోపాల్ చేసిన కామెంట్స్ అయితే జిల్లాలో హాట్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.